హన్మకొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ వేడుకలు ధూమ్ధాంగా జరుగుతున్నాయి। ఈ వేడుకల్లో భాగంగా 6వ రోజు రుద్ర మహా మృత్యుంజయ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు। బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రుద్ర మహా మృత్యుంజయ హోమాన్ని నిర్వహించామన్నారు మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి। ఉద్యమకారుల పోరాటాన్ని నేటి విద్యార్థులకు రానున్న తరానికి తెలిపేందుకు 11 రోజుల పాటు దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు। బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మళ్ళా అధికారంలోకి రావాలనే ఆశీస్సులతో వారు రావాలని చెప్పి ఈరోజు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు వినయ్ భాస్కర్ గారు మరి పార్టీ ఆఫీసులో మృత్యుంజయ హోమాన్ని మరి చేయడం జరుగుతుంది। ఫ్యామిలీతో చేయడం జరిగింది। వారికి కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నా। నేను కూడా ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ త్వరగా ప్రజలకు వచ్చే ఎలక్షన్లో మంచి మేయాడితో గెలవాలని చెప్పి వారు కూడా సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి ఈ సందర్భంగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం। 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళను సాకారం చేసేదానికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడని నినాదంతో గాంధీ మార్గంలో 11 రోజుల పాటు ఆమరణ దీక్షకు పూనుకొని చావు నోట్ల తలపెట్టి సాధించినటువంటి తెలంగాణ అధినేత, టీఆర్ఎస్ పార్టీ అధినేత, త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి కేసీఆర్ గారు దీక్షా దివస్ పేరిట మరి తెలంగాణ సాధించడం జరిగింది। మరి దాన్ని పురస్కరించుకొని ఈ తరం వారికి, రాబోయే తరాల వారికి కేసీఆర్ గారు చేసినటువంటి త్యాగాన్ని మరి ప్రజలకు తెలియజేసే విధంగా, అదేవిధంగా ఆ ఉద్యమ సమయంలో త్యాగాలు చేసినటువంటి అమరులను స్మరిస్తూ 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ గారు చేపట్టినటువంటి పథకాలు, పరిపాలన గురించి ఈ తరం వారికి, రాబోయే తరాల వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో 11 కార్యక్రమం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగా లోక కళ్యాణం కోసం, అదేవిధంగా మా అధినేత కేసీఆర్ గారు ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పి మరి రుద్ర మహా మృత్యుంజయ యాగం హోమం ఈరోజు మరి పెద్దలు ప్రవీణ్ శర్మ గారి ఆధ్వర్యంలో, ఇంకా అనేక మంది వేద పండితుల ఆధ్వర్యంలో మా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది।